నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక నిర్మాణాల పేరుతో ప్రజల డబ్బు దోచుకుందని ఆరోపించిన ఆయన ప్రస్తుతం కూడా అదే విధానాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షంగా వైసీపీ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. బెదిరింపులు, అక్రమ కేసులతో తమను అణచివేయాలన్న ప్రయత్నాలు ఫలించవని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతామని ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడుపేటకు వచ్చినటువంటి సందర్భంలో పూర్తి అవాస్తవాలతో కూడినటువంటి ఆయన చెప్పిన విధానం తను చెయ్యకపోయినా చేసినట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నేనే చేశానని చెప్పి ఆయన చెప్పుకోవటం అనేది ఆయనకు ఒక అలవాటుగా మారినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. మరి ఆ సందర్భంగానే టిట్కో ఇళ్ళు కొన్ని అక్కడ ప్రారంభోత్సవం చేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి అందజేసే విషయంలో దాదాపుగా 5 లక్షల ఇళ్ళు నేను నిర్మాణం చేసి పేద ప్రజలకి ఇవ్వటం జరిగింది అని చెప్పి వారు చెప్పటం. మరి అదే విధంగా ఫిషింగ్ హార్బర్ జువాల్దీనిలో అసలు మొట్టమొదట ఫిషింగ్ హార్బర్ ఇచ్చిందే నేనని చెప్పి మాట్లాడటం. ఏదైనా కానీ ఎవరైనా చేసుండని కాక అతను అంతకు ముందు, కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏ ప్రశస్తం కలిగినటువంటి కార్యక్రమం అయినా సరే అవి నేను చేసిందే అని చెప్పుకోవటం ఆయనకు ఒక అలవాటుగా మారింది. మరి ఆ సందర్భంగానే మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటి వాడికి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు తయారు చేసి ఈ రాష్ట్రంలో కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా పేదవాడైతే అర్హత కలిగి ఉంటే తప్పనిసరిగా అతనికి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వ అధికారులను నిర్దేశించి ఆయన చేసినటువంటి ఒక మహాయజ్ఞం ఆ పేదవాళ్ళకి ఆ ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇళ్లు కానివ్వండి. మరి ఆ ఇళ్ల విషయంలో ఈ రోజు ఎక్కడ చూసినా కూడా లక్షలాది ఇళ్లు పూర్తిగా నిర్మించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లక్షల ఇళ్లు నిర్మాణం జరిగిందని సాక్షాత్తు వారి అసెంబ్లీ సాక్షిగానే వాళ్ళ మంత్రులే మొన్న చెప్పడం జరిగింది. అసంపూర్తిగా దాదాపు 80% పూర్తి చేసినటువంటి వాటిని కొన్నిటిని తెలుగుదేశం పరిపాలనలో పూర్తి చేసి మొత్తం ఆ ఘనత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నాదేనని చెప్పటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాను. మరి ఈ లెక్కన ఈ నిర్మాణం ఎప్పటికి పూర్తి కావాలి? 2 లక్షల కోట్లు ఎవరి మీద పెట్టి ప్రజల్ని దోచి ఈ రోజు అదొక ప్రహసనంగా ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి నడుపుకొని పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవటం తప్ప అక్కడ ఈ క్యాపిటల్ సిటీ అనేది నిర్మాణం అవుతుందా అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన చెప్తున్నాడు ఎవరు టచ్ చేయలేరు అమరావతిని, బిల్లు పాస్ అయిందని చెప్తున్నారు. అయ్యా మేము ఒకటే మనం చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత కలిగినటువంటి పరిస్థితుల్లో ఏ బిల్లు అయినా కూడా పాస్ అయిపోతుందండి. ఏ బిల్లు అయినా తృణీకరించబడుతుంది అనేది కూడా వాస్తవం. ఇందులో పెద్ద ఘనమైన విశేషం అంటూ ఏమీ లేదండి. అమరావతిని అసలు ఎవడూ వ్యతిరేకించాల. చట్టపరమైనటువంటి చట్టబద్ధత కలిగినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు శాసనసభ మొత్తం కూడా, శాసనసభ వ్యవహారాలన్నీ కూడా అమరావతి విజయవాడలోనే జరుగుతాయని చెప్పి వారు చెప్పారే తప్ప అయ్యా మాకు అమరావతి అనే పేరుతో ఇక్కడ క్యాపిటల్ సిటీ నిర్మించే పనే లేదు, మేము వేరే చోట పెడుతున్నాం అని చెప్పి ఆయన ఏ రోజు చెప్పినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు వాళ్ళు చేసేటటువంటి అమరావతి అనే పేరుతో అవినీతి, దోపిడీ, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రోజు
ప్రశ్నించేసరికి వాళ్ళ అవినీతిని అడుగటం మొదలు పెట్టేటప్పటికి ఈరోజు చట్టబద్ధత చట్టం అనే కొత్త మాటలతో ఈరోజు అమరావతి బిల్లు మేము తీసుకొని వచ్చాం. ఇంకెవరు దీన్ని టచ్ చేయలేదు. ఎవరు అడిగారా? ఎవరు టచ్ చేస్తామని చెప్పారు? మీరు చేస్తున్నటువంటి దోపిడీ ఒక్క సదరపు అడుగుకి 14,000 రూపాయలు ఖర్చు. ఎక్కడ కూడా కని విని ఎరుగునటువంటి ధర ఇది. ఎందుకంటే ఢిల్లీలో కూడా అంత పార్లమెంటు కడితే దేశ రాజధానిలో అక్కడ కానటువంటి ఖర్చు అంతకి 2 ఈరోజు అమరావతిలో అవుతుంది అని మీరు చెప్పటం చూస్తే దాని పరిస్థితి ఏమిటనేది చదువుకున్న ప్రతి ఒక్కడికి కూడా కలిగేటటువంటి అనుమానం అక్కడ ఉన్నటువంటి దోపిడీ గురించి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి ఇదే రకంగా ఆయన ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా అది అబద్ధమే. ఎందుకంటే ఈరోజు జువ్వల దీన్ని చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకి, అక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకి సముద్రమే ఆధారంగా వాళ్ళ జీవితం సాగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకొక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు రామాయపట్నం పోర్టు పక్కన జువ్వల దిన్నె కేంద్రంగా ఫిషింగ్ హార్బర్ ఇస్తే దానిని ఈరోజు కొంత భాగాన్ని మళ్ళీ ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఏకకంఠంతో అయ్యా మాకు ఇక్కడ మీరు ప్రైవేటు పరం చేస్తే మా బతుకు తెరువు లక్షల ఉద్యోగాలు వస్తాయి, వేల మంది మత్స్యకారులకి ఇక్కడ ఉద్యోగం ఉపాధి దొరుకుతుంది, కాబట్టి మీరెవరు దీనికి అడ్డం రావద్దని చెప్పే పరిస్థితి ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకనే దాదాపు 150 గ్రామాల మత్స్యకార గ్రామాలు అన్నీ ఒక్క మాట మీదకి వచ్చాయి. జువ్వల దిన్నెలో ఫిషింగ్ హార్బర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మీరు ప్రైవేటు వ్యక్తులకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడి స్థలం ఇవ్వడానికి లేదని వాళ్ళందరూ కూడా ఈరోజు అక్కడ ముక్త కంఠంతో దాని కోసం పోరాటం చేస్తూ ఉంటే అణిచివేత కార్యక్రమాలు మొదలయ్యాయి. ఏ పార్టీ అయినా వాళ్ళకి మద్దతు చెప్తే అకారణమైనటువంటి కేసులు బెదిరింపులు పెట్టడం జరుగుతూ ఉంది. ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జువ్వల దిన్నెలో మత్స్యకార కుటుంబాలకు మద్దతుగా ప్రతి ఒక్కరం కూడా న్యాయ పోరాటం చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఎంతో తేలికగా జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళనగా మాట్లాడటం చూస్తా ఉన్నాం. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎందుకు పనికిరానివని, ఎక్కడ కూడా ఉపయోగం లేనివని వాళ్ళని పేర్లు మార్చే పద్ధతులకు వచ్చేసారు. ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ముందుకు సాగేటటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క హాస్పిటల్ ఎవరెవరైతే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారో వాళ్ళకి మీరు నిధులు ఇవ్వలేక వాళ్ళని మీరు ఇబ్బందులకు గురి చేస్తే ఈరోజు హాస్పిటల్స్ అన్నీ కూడా మూతబడిపోయినాయి. 2 లక్షల కోట్లు మాట్లాడుతున్నారు మీరు. 3,000 కోట్ల రూపాయలకే ఇక్కడ ఇబ్బంది అయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారో మీరు? 2 లక్షల కోట్లు అప్పుగా తెచ్చి ఏ ప్రజల మీద రుద్దదలుచుకున్నారు? ఇంత భారమైనటువంటి అప్పు తీసుకొని వస్తే ఇది జరిగేదేనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యాలకి, అక్రమ కేసులకి తయారవుతూ ఉండాలి. ఈరోజు మొదటి దఫా ఇచ్చినటువంటి అక్కడ స్థలాలు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లకి గతి లేదు, ఉద్యోగాలకి గతి లేదు. ఇవి కాకుండా అయ్యా మా పరిస్థితి మేము అన్యాయం అయిపోయాం, మాకు ఏమీ చేయలేదు మీరు అని అడుగుతూ ఉంటే మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు మా చేతికి ఇస్తే సుసంపన్నంగా తయారు చేస్తామని చెప్పి కేవలం ఆ అమరావతి పేరుతో సంపద సృష్టించడం అనేది దేవుడెరుక సంపద దోపిడీకి తయారైనారు ఈ తెలుగుదేశం పార్టీ అధినేతలందరూ కూడా అని చెప్పి మనం చేస్తూ దానిని ప్రశ్నించేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. తప్పనిసరిగా మంచి నిర్మాణం
ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి ఒక రాజధాని నిర్మాణానికి దాదాపు వాళ్ళు ఇప్పటి వరకు వాడింది కేవలం 200 ఎకరాల లోపేనండి. వాళ్ళు పెడుతున్నటువంటి సచివాలయం తాత్కాలికం, వాళ్ళు పెట్టినటువంటి సెక్రటరియట్, అసెంబ్లీ అన్ని తాత్కాలికమే. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ రోజు కొత్తవి కడతామంటున్నారు. అన్ని వృధా చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నల్లరేగడి భూముల్లో ఈ రోజు వాళ్ళు చేయదలుచుకున్నటువంటి ఆ రాజధాని నిర్మాణం 1కి 10 ఖర్చు పెరిగేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రతిపక్ష పార్టీలుగా ఎవరైనా కూడా ప్రశ్నించడం సముచితం, సహేతుకం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. దానికి సమాధానం చెప్పలేక మీరు తప్పుడు కేసులు, తప్పుడు విధానాలతో అక్రమ కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జైళ్లలో వేయటం అనేది ఎల్లకాలము సాగేటటువంటి చర్య కాదండి. ప్రజలు తెలుసుకున్న రోజు ఎక్కడైతే ఈ దోపిడీ విపరీతంగా అయ్యి రేపు ఈ పెను భారం అంతా మన నెత్తినే పడుతుంది అని అర్థమైన రోజు తప్పకుండా ప్రజలు కూడా మీకు గుణపాఠం చెప్తారని మనవి చేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైనా సరే తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగం కానీ నాయకులు కానీ చేస్తున్నటువంటి క్రమకంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా దానిని ఎదుర్కొంటుంది. న్యాయ పోరాటం చేస్తాం. కేసులకు భయపడే పని లేదు, జైళ్లకు భయపడే పని లేదు. తప్పనిసరిగా ప్రజాహితం కోసం, ప్రజాహిత కార్యక్రమాల కోసం మేమందరం కూడా ముందు వరుసలో ఉండి ఈరోజు మా నిరసన కాలం వినిపించేది ఖాయం అని చెప్పి మనవి చేస్తున్నాం. అదేవిధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా మనం రాష్ట్రాల ఇష్ట ప్రకారమే రాజధానులు ఏర్పాటు అవుతాయండి. దేశ రాజధాని ఒక్కటే రాజ్యాంగంలో ఉంది. ఇంకా ఎక్కడ కూడా ఎక్కడ ఇది ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేది ఎక్కడ కూడా లేదు, రాయబడలేదు. పరిపాలనా విభాగానికి సౌలభ్యంగా ఉండేదానికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 ప్రాంతాలు చెప్పారు. ఆ 3 ప్రాంతాలు కూడా విశాఖపట్నం, కర్నూలు, అదే రకంగా విజయవాడ, 3 విభాగాలతో కూడిన రాష్ట్రం ఇది. మరి అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగే విధంగా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందనేటటువంటి ఆలోచనతో ఆయన చేశారే తప్ప స్వార్థ ప్రయోజనాల కోసమో ఇంకెక్కడో చేయలేదు. ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో కొద్ది శాతం డబ్బుతోనే పూర్తి స్థాయి ఒక మహానగరాన్ని తయారు చేయవచ్చు అనేది ఆయన ఆలోచన విధానం. మరి ఈ రోజు మీరు 2 లక్షల కోట్లతో ఏమీ లేని బంజరు భూమిని సిటీగా మారుస్తామని మీరు చెప్తున్నటువంటి మాట ఎన్నేళ్లకు సాధ్యమవుతుందో మీరు చెప్పగలరా అని అడుగుతున్నా. రోడ్లు వేయలేకపోయినారు ఈ రోజుకి, మెయిన్ రోడ్డు పూర్తి కాలేదండి ఈ రోజుకి. మరి మీరు మాట్లాడుతున్న విషయం 2 లక్షల కోట్లు అంటే అదేదో మీ బ్యాంకుల్లో మన రాష్ట్రంలోనే ఆ డబ్బు ఉన్నట్టు మేము ఖర్చు పెట్టేస్తాం, మేము 5 ఏళ్లలో దాన్ని పూర్తి చేసి చూపిస్తాం అనేటటువంటి పరిస్థితులు మీరు ప్రజల్ని మభ్యపెట్టేదానికి చూపించడం తప్ప వాస్తవంగా దశాబ్దాల కాలం పడుతుందని ఒక మహానగరం తయారు కావాలంటే కేవలం ఒక ప్రభుత్వం వల్లనే కాదండి. ప్రజలు ఇష్టపడాలి, ప్రజలు ఆ స్థలానికి రాగలగాలి, ప్రజలు వ్యాపార సంస్థలు అన్ని ఒక కూటమిలాగా అక్కడ చేరితేనే చిన్నగా అది ఒక మహానగరం అవుతుందే తప్ప మహానగరాన్ని ఒక్కసారిగా మేము నిర్మించగలం అనేది మహారాజుల కాలంలోనే సాధ్యం కాలేదు. ఆ రోజు మొట్టమొదటిగా ఇక్కడ మొఘల్ రాజులు ఈ భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు ఢిల్లీ అనేది ఒక చిన్న మన కావలంతదండి, ఒక చిన్న మాత్రపు టౌన్ ఢిల్లీ. అది ఈ రోజు దేశ రాజధాని. మీరు అడుగుతున్న పొలం ఎంతండి? 1,00,000 ఎకరాలు. దేశ రాజధాని 10,000 ఎకరాల్లో ఉంటే మీరు ఆంధ్ర రాష్ట్ర రాజధాని 1,00,000 ఎకరాల్లో కడతామని చెప్తున్నారు. ఎంతవరకు ఇది వినేవాళ్ళకైనా దాని ఎంతవరకు దీని పరిస్థితి ఉంటుందా అనేది కూడా తప్పకుండా బేరీజు వేసుకునే సమయం వస్తుందండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవమే చెప్పారు, ఆయన వాస్తవం మాట్లాడారు. అయ్యా దశాబ్దాల తరబడి జరిగేటటువంటి వాటికి ఒక్క రూపాయి చేతిలో లేకుండా 3,000 కోట్ల రూపాయలు
మీరు ఆరోగ్యశ్రీకి కూడా ఇవ్వలేక, ఉద్యోగులకి జీతాలు సరైన కాలంలో ఇవ్వలేక, రైతులకి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏది కూడా మీరు అన్నీ ముగిచ్చేసి, ఆర్బీకేల్ని నిర్వీర్యం చేసి, ఎరువుల్ని మీరు రైతులకి సునాయాసంగా ఇవ్వలేని పరిస్థితిలో మీ ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు ఏ విధంగా మీరు 2 లక్షల కోట్లతో మేము ఇదిగో చేసేస్తున్నాం అమరావతి అని ఏ విధంగా చెప్పగలుగుతున్నారని అడిగాడే తప్ప ఆయన ఎవరిని ఆయన విమర్శించడంలా వాస్తవం చెప్పాడు. వాస్తవాన్ని ప్రజలు గమనిస్తారు. తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తారో ప్రజలందరూ కూడా ఒకరోజు అవి లేవనెత్తేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ వచ్చిన రోజు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు వాటికి సమాధానం చెప్పే స్థితిలోనే అతను నిలబెడతారు. లేదంటే ఖచ్చితంగా అతనికి గుణపాఠం నేర్పిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.